రాఘవ్పూర్ గ్రామం సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఊరి గాలిలో మట్టి, సముద్రం ఇంకా పశువుల సువాసన నిండి ఉంటుంది. ప్రతి ఉదయం అందరూ ఒకచోట కలుసుకుంటూ ఉంటారు. సరళమైన జీవితమైనా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇదే ఆ గ్రామం. ఈ గ్రామంలో ధీరజ్ అనే అతను అందరికంటే ఎక్కువ చదువుకుని అందరికీ నమ్మకంగా మారాడు. పూజ తనకి ఎంతో మంచి స్నేహితురాలు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు అందరి సమస్యల గురించి వింటూ ఉంటారు. ఆ రోజు ఆ ప్రదేశం ముందు కంటే ప్రశాంతంగా ఉంది. అందరూ రాబోయే మార్పుల కోసం కంగారు పడుతూ ఉంటారు. ధీరజ్ ఇంకా పూజ అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఊరి సర్పంచ్ నెమ్మదిగా నడుస్తూ అక్కడికి చేరుకుంటారు. ధీరజ్, గవర్నమెంట్ వారి దగ్గర నుంచి నా దగ్గరికి ఒక ప్రస్తావన వచ్చింది. మన ఊరు సముద్రం ఒడ్డున ఉంది. చాలా అందమైనది. గవర్నమెంట్ వారిక్కడ ఒక పెద్ద కాలనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరప్పుడు మన గ్రామస్తులందరూ ఎక్కడుంటారు సర్పంచ్ గారు? పూజ గొంతులో భయం కాదు, నిజానికి తన గ్రామం గురించిన చింత కనిపిస్తుంది. గవర్నమెంట్ అందరి కోసము పక్కా ఇళ్లను కట్టి ఇస్తుంది. దానికోసం మీరందరూ ఈ కాగితాల మీద సంతకాలు చేయాలి. సర్పంచ్ ఒక ఫైల్ ని ముందుకు పెడతాడు. నువ్వు ఈ ఊళ్ళో అందరికంటే బాగా చదువుకున్నవాడివి. ఈ కాగితాల్ని నువ్వే చదువు. లేదు సర్పంచ్ గారు, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకటే చెప్తాను, ఊళ్ళో ఎవరి ఇల్లైనా కూలిపోతే గవర్నమెంట్ వారికి కొత్త ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ ఏం కట్టాలనుకున్నా కట్టచ్చు. దాంతో ఊరి వాళ్ళకి పని దొరుకుతుంది. ధీరజ్ మాటల్లో అమాయకత్వము ఉంది, నమ్మకం కూడా ఉంది. చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు ఊరు అందరినీ మేలుకొల్పు. మన ఊరు ఇప్పుడు వెనకబడి ఉండకూడదు. ఆ నమ్మకంతోనే ధీరజ్ ఊర్లోకి బయలుదేరతాడు. పూజ తనతోనే ఉంటుంది. ఇద్దరూ ప్రతి ఇంటికి వెళ్తారు. ఊరి వాళ్లు కూడా ధీరజ్ మాటలను వింటారు. కాగితాల మీద వేలిముద్రలు వేస్తారు. కొన్ని గంటల తరువాత ధీరజ్ ఇంకా పూజ ఫైల్స్ అన్ని తీసుకుని సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరి కళ్లల్లోనూ నమ్మకం ఉంది, త్వరలోనే ఊరు మారిపోతుంది అని. నువ్వు చాలా గొప్ప పని చేసావు ధీరజ్. ఎప్పుడైతే ధీరజ్ ఇంకా పూజ అక్కడ్నుంచి వెళ్తారో అప్పుడు సర్పంచ్ చిరునవ్వు నెమ్మదిగా మారిపోతుంది. పిచ్చి వెధవల్లారా, ఒక్కసారి కాగితాన్ని చదివి ఉంటే ఎటువంటి గవర్నమెంట్ ఆలోచన లేదని తెలిసుండేది. ఈ భూమి మొత్తాన్ని నేనొక పెద్ద బిల్డర్కి అమ్మేశాను. ఇప్పుడిది ఇండస్ట్రియల్ ఏరియాగా మారుతుంది. ఇక్కడ ఉండే పశువులన్నీ అంతమైపోతాయి. కొన్ని రోజులకు రాఘవ్పూర్ ఉదయం చాలా విచిత్రంగా మొదలవుతుంది. ఊర్లోకి పెద్ద బుల్డోజర్లు వస్తాయి. ఇంటి గోడలు, ప్రజల జ్ఞాపకాలు, మట్టి వాసన అన్నిటినీ కూడా కుదిపేస్తూ ఉంటాయి. సర్పంచ్ గారు, మా ఇంటిని కూల్చేశారు. మేమిప్పుడెక్కడ ఉండాలి? మాకు పక్కా ఇళ్లను ఇస్తారని మీరే కదా చెప్పారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎవరికి ఇల్లు దొరకదు. నాకు ఈ ఊరి జీవితం అంటే ఎప్పుడు కూడా ద్వేషమే. ఇప్పుడిక్కడ ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. మీ ఇళ్ళు ఇప్పుడు నావి. ఒక్కటి మాత్రం తీసుకువెళ్ళొచ్చు, మీ పశువులని. ఇక ఇక్కడ వాటి అవసరమే లేదు. పూజ కంటతడి పెట్టుకుంటుంది. ఇక ధీరజ్ తను కృంగిపోయాడు. ఊరి వాళ్లు కూడా తననే నిందిస్తూ ఉంటారు. ధీరజ్ కుప్పకూలిపోయిన తన ఇంటి దగ్గర ఉంటాడు. తన కలలలాగా తన ఇల్లు కూడా మట్టిగా మారిపోయింది. నా కారణంగా అందరి ఇళ్ళు కూలిపోయాయి. అప్పుడే వాళ్ల బామ్మ తన దగ్గరికి వస్తుంది. ఆవిడ కళ్లల్లో వయసు అనుభవం ఉంది, అలాగే ధైర్యం కూడా. ధైర్యాన్ని కోల్పోకు నాయనా. ధీరజ్ నాన్నమ్మ వైపు చూస్తాడు. అది నమ్మకానికి ఆఖరి కిరణంలా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంత దూరంలో సముద్రం ఒడ్డున ఒక టాపు ఉంది. అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. ఒకసారి ఆవిడ నాతో చెప్పింది, పేడనేది వృధా కాదు. సమయం వచ్చింది. సర్పంచ్కి ఈ విషయం గురించి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమంటున్నావు? ఆవిడకి పేడ గురించి చాలా విషయాలు తెలుసు. ఆవిడకున్న జ్ఞానం నీ దారినే మార్చేస్తుంది. మరుసటి రోజే ధీరజ్, పూజ ఇంకా బామ్మ పడవలో ఆ ప్రదేశానికి బయలుదేరతారు. సముద్రపు అలలు ప్రశాంతంగా ఉన్నాయి, కాని ముగ్గురి మనసులో తుఫాను చెలరేగుతోంది. గుడిసె నిర్మానుష్యంగా ఉంది, కాని గాలిలో ఒక విచిత్రమైన రహస్యం. అక్కడ వాళ్లకొక ముసలావిడ కనిపిస్తుంది. తెల్లని జుట్టు, చురుకైన కళ్ళు, మొహం ఏదో అనుభవంతో నిండిన పుస్తకంలా ఉంటుంది. ధీరజ్ జరిగిందంతా ఆవిడకు వివరిస్తాడు. ముసలావిడ ధీరజ్ మాటలు వింటుంది. ఆ తర్వాత గుహ లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడ ప్రాచీనమైన గోశాస్త్రం రాసుంటుంది. అందులో పేడలో ఉన్నటువంటి శక్తి ఇంకా చాలా వివరాలు రాసి ఉంటాయి. ఆమె చెప్తుంది, పేడ కేవలం ఇంధనమే కాదు, వైజ్ఞానానికి మూలం కూడా. ధీరజ్ బయోగ్యాస్ ని తయారు చేయటం నేర్చుకుంటాడు. పూజ పేడతో ఇటికలు, అలాగే టైల్స్ తయారు చేస్తుంది.
ధీరజ్ వాళ్ళ బామ్మ ఎరువుతో నిండిన మట్టిని తయారు చేస్తుంది. దానితో మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. ఆ ముసలావిడ పేడలో ఉన్న శక్తి గురించి మొత్తం రహస్యాన్ని వివరిస్తుంది. కొన్ని రోజులు అక్కడే ఉండి నేర్చుకుని ఎంతో కష్టపడిన తరువాత ధీరజ్, పూజ ఇంకా బామ్మ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి బాగా తెలుసు రుద్రపురంలో ఒక్క ఇల్లు కూడా మిగల్లేదు అని. అందుకని వాళ్ళు ఊరి వాళ్లకు సందేశాన్ని పంపిస్తారు. త్వరలోనే మొత్తం రుద్రపూర్ తమ పశువులను తీసుకుని పడవల్లో కూర్చుని ఆ ప్రదేశానికి వచ్చేస్తారు. ఏ ప్రదేశాన్నైతే ఒకప్పుడు నిర్మానుష్యం అనుకున్నారో ఇప్పుడు అక్కడే వాళ్లకి నమ్మకంతో ఇళ్లు ఏర్పడ్డాయి. ఊరి వాళ్లందరూ తమ పశువులతో పాటు అక్కడికి చేరుకుంటారు. అందరి మొహాలు అలసిపోయుంటాయి, కాని కళ్లల్లో ఒక కొత్త వెలుగు ఉంది. ధీరజ్ అందరికీ చెప్తాడు అక్కడ పేడే వాళ్లకి ప్రపంచంగా మారుతుందని. మనమందరం ఇక్కడ కొత్త ఇళ్లని కట్టుకుందాం. కోల్పోయిన దానికంటే రెట్టింపు పొందుతాము. ఆ తర్వాత అసలు పని మొదలయ్యింది. పశువులతో వచ్చిన పేడను ఎండబెట్టి పిడకలు చేసి ఆ తర్వాత ముసలావిడ చెప్పిన టెక్నిక్లతో మిశ్రమాన్ని తయారు చేస్తారు. ధీరజ్ గోడలను తయారు చేస్తాడు. పూజ వాటి మీద లేపనాన్ని వేస్తుంది. ఊరి వాళ్లందరూ కలిసి పైకప్పును ఏర్పాటు చేస్తారు. కొన్ని రోజుల్లోనే పేడ ఇటుకలతో తయారు చేసిన ఇల్లు ఆకారాన్ని తీసుకుంటుంది. అవి ఎంత అందంగా కనిపిస్తాయి అంటే దూరం నుంచి చూస్తే ఎవ్వరూ చెప్పలేరు అవి పేడతో తయారయ్యాయని. ఆ ఇళ్లను ప్రాకృతిక రంగులతో అలంకరించారు. ఎంత మెరుస్తాయంటే గోడలతో చల్లదనం వస్తుంది. లోపల ఒక ప్రశాంతమైన చక్కటి సువాసన కూడా వస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. మనమందరం కలిసి పేడ ఇళ్లతో గ్రామాన్నే సృష్టించాము. ఇక ఇప్పుడు మనల్ని ఎవరు కూడా మన ఇళ్ల నుంచి తరమలేరు. ఇదంతా బామ్మ ఆశీర్వాదమే. బామ్మ నవ్వుతుంది. ఆవిడ నవ్వులో గర్వముంది, అనుభవంతో నిండిన తీయదనం. బాబూ, పేడలో మట్టికి ప్రాణం పోసే శక్తి ఉంటుంది. గోవువరం ఎప్పుడూ కూడా వ్యర్థంగా పోదు. దాన్ని అందరూ చెత్త అనుకుంటారు, కాని అదే నిజమైన ఈ భూమి ఖజానా. గుర్తుపెట్టుకోండి, పేడ ఇంటినే కాదు తలరాతని కూడా మారుస్తుంది. ధీరజ్ పేడతో ప్రాకృతిక విత్తనాలు తయారు చేస్తాడు. పూజ ఇంకా ఊరి వాళ్లు పొలాన్ని దున్నటం మొదలు పెడతారు. త్వరలోనే మట్టి చమత్కారాన్ని చూపిస్తుంది. పచ్చని చెట్లు వేగంగా పెరుగుతాయి. త్వరలోనే ఆ ప్రదేశమంతా కూడా పచ్చగా ఆనందమైన సుఖమయమైన గ్రామం సృష్టించబడుతుంది. అందరూ దానికి ఒకటే పేరు పెట్టారు, గోబర్పూర్ టాపూకా గాంవ్. అక్కడ రుద్రపూర్లో సర్పంచ్ ఫ్యాక్టరీ మొదలవుతుంది. కాని ఉన్నట్టుండి ఇండస్ట్రియల్ కెమికల్ వల్ల తాగునీరు కెమికల్గా మారిపోతుంది. కరెంటు వైర్లు మళ్లీ తెగిపోతూ ఉంటాయి. పంటలు ఎండిపోతాయి. పొలాలన్నీ కూడా వాసన వస్తుంటాయి. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఎప్పుడయ్యిందంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజ్ మొదలైనప్పుడు మొత్తం ప్రదేశమంతా మూసేసే పరిస్థితికి చేరుకుంది. సర్పంచ్ దగ్గర ఎలాంటి దారి మిగల్లేదు. ఈ గ్యాస్ని ఆపడానికి కేవలం ఒక్కటే దారి ఉంది. మనకి ఎటువంటి మట్టి కావాలంటే అతి విషపూరితమైన వాయువుని ఆపగలగాలి. సర్పంచ్కి కాళ్లు వణికిపోతాయి. తనకి ఉన్నట్టుండి గుర్తొస్తుంది, అటువంటి మట్టి కేవలం ఒక్కచోటే దొరుకుతుంది, టాపు మీద. అక్కడ ధీరజ్ పేడతో ఒక చమత్కారమైన మిశ్రమాన్ని తయారు చేశాడు. వేరే దారి లేక సిగ్గుతో తలదించుకుని సర్పంచ్ అక్కడికి చేరుకుంటాడు. అతను మొదటిసారి అక్కడికి చేరుకున్నాడు. మొదటిసారి అతను అనుభూతిని చెందాడు. ఎవరినైతే తను ఎగతాళి చేసేవాడో వాళ్లదే నిజమైన శక్తి. ఊరి వాళ్లు అతనికి స్వాగతం పలకలేదు. కాని ధీరజ్ బామ్మ అతని ముందుకు వచ్చి ఇలా అంటుంది, ఆ ఊరు కూడా మాదే. మేము మా గ్రామాన్ని ఎప్పుడూ కూడా ప్రమాదంలో వదిలేయము. బామ్మ మాట విన్న తర్వాత ఊరి వాళ్లందరూ సిద్ధపడతారు. వాళ్లు పేడమట్టి, లేపనం ఇంకా బయో ఎనర్జీని తయారు చేస్తారు. అందరూ పడవల్లో కూర్చుని ఫ్యాక్టరీ వైపు బయలుదేరతారు. గోబర్పూర్ గ్రామస్తులు కలిసి గ్యాస్ రిజర్వ్ మీద పేడమట్టిని ఇంకా లేపనాన్ని రాస్తారు. కొన్ని క్షణాల్లోనే విషపూరితమైన గ్యాస్ ప్రభావం తగ్గుతుంది. ఫ్యాక్టరీ రిజర్వ్ ఆగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడతారు. సర్పంచ్ అక్కడే అందరి ముందు కృంగిపోయాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. మాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. ఏదైతే జరుగుతుందో అది మన మంచికే జరుగుతుంది. నువ్వు మమ్మల్ని మోసగించకపోతే మేమక్కడికి వెళ్లి కొత్త గ్రామాన్ని ఎలా సృష్టిస్తాము? సర్పంచ్ తలదించుకొని గ్రామానికి వెళ్తాడు. అతను ఫ్యాక్టరీని మూసేస్తాడు. ఊరి వాళ్ల కాగితాలన్నీ తిరిగి ఇచ్చేస్తాడు.
కానీ ఇప్పుడు ఎవరికీ కూడా రుద్రపూర్కి తిరిగి రావాలని లేదు. ఊరి వాళ్ల కొత్త ఇళ్ళు అక్కడే ఉన్నాయి. పేడతో తయారైన రాయి కంటే ఎంతో బలంగా ఉంటాయి. ఆ ప్రదేశం ఇప్పుడు ఒక గ్రామం మాత్రమే కాదు, అది జ్ఞానం, కష్టం ఇంకా ప్రకృతి శక్తికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. గవర్నమెంటు అక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. వైజ్ఞానికులు టెక్నిక్ ని నేర్చుకోవడానికి అక్కడికి వస్తారు. దేనినైతే ఈ ప్రపంచం జోకనుకుందో అదే 2 గ్రామాల తలరాతను మార్చింది.